శ్రీమాత్రే నమః. మొన్నటి వీడియో వరకు మనం మిథున రాశి వారికి లేదా మిథున లగ్నానికి శుభగ్రహాలేంటో పాపగ్రహాలేంటో తెలుసుకున్నాం. ఆ తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు అనేవాడు గురుపాలిత గ్రహాల్లో ఒక గ్రహం కాబట్టి కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి చంద్ర, కుజ, గురు, కేతు ఈ 4 గ్రహాలు కూడా శుభగ్రహాలుగా ఉంటాయి. అయితే కర్కాటక రాశి వారికి రవి ద్వితీయాధిపతి అంటే 2వ స్థానాధికి ఆధిపత్యం అవ్వడం చేత రవి పాపగ్రహం అవుతాడు. అంటే కర్కాటక రాశికి శని, శుక్ర, బుధ, రాహువు, రవి ఈ 5 గ్రహాలు కూడా కర్కాటక రాశి వారికి పాపగ్రహాలుగా ఉంటాయి. అందుకని ఆ దశల్లో కూడా మనం ఈ దశలు అంతర్దశల్లో మహాదశలో ఏ గ్రహమైనా శుభగ్రహమైన పాపగ్రహమైన వారి యొక్క దశ ముందర గనక అయిపోతే ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోయి ఉంటుంది అని మనకి ఈ జ్యోతిష్య గ్రంథాల్లో అనేక గ్రంథాలు ఉన్నాయి. కానీ మనకి జ్యోతిష్య శాస్త్రం పరంగా ఏ గ్రహానికి ఏ జాతకానికి ఏ గ్రహం మంచిది, ఏ లగ్నానికి ఏ గ్రహం పాపగ్రహంగా ఉంటుందో మనకి చాలా క్లారిటీగా సప్రమాణ జ్యోతిష్సారం అనే ఒక గ్రంథం ఆధారంగానే మీకు ఇప్పుడు ఈ యొక్క శుభగ్రహాలు పాపగ్రహాలు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా మీ యొక్క జాతకాల్లో దశల అంతర్దశల ప్రకారంగా కూడా గ్రహ ఫలితాలు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం కూడా పరిశీలన తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః.